ఉస్మానియా హాస్పిటల్లో మార్చురీ సిబ్బంది పోస్టుమార్టం కోసం మృతుల కుటుంబాల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రిపోర్టు తొందరగా వచ్చేలా చూస్తామంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. చివరకు పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహంపై కప్పే తెల్లటి వస్త్రం కోసం కూడా మామూలు అడుగుతున్నారని చెప్తున్నారు. మరోవైపు లంచం అడిగితే తమకు నేరుగా ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు అధికారులు. ఇక దీనిపై మరిన్ని వివరాలు ఉస్మానియా హాస్పిటల్ నుంచి అనిల్ అందిస్తారు. భారతదేశంలోనే పేరుగాంచిన ఆసుపత్రి ఉస్మానియా ఆసుపత్రి. ప్రజెంట్ నేను ఉస్మానియా ఆసుపత్రి మార్చర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు అంటే రకరకాలైనటువంటి మృతదేహాలు రోజు పదుల సంఖ్యలో ఇక్కడ మృతదేహాలు వస్తుంటాయి. సో వివిధ రకాలైనటువంటి గాయాల పాలైనటువంటి మృతదేహాలు కూడా చాలా వస్తుంటాయి. ఎందుకంటే ఇక్కడ ఆప్తులను కోల్పోయిన శోకసంద్రంలో ఉంటే మాత్రం ఇక్కడ కొంతమంది సిబ్బంది ఎవరైతే ఈ ఫోరెన్సిక్ నాంపల్లో ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి ఈ మృతదేహాల్లో కొంత మేరకు ఇక్కడ నుండి ఆ భాగాలను తీసుకెళ్లి టెస్టులకు పంపిస్తున్నారు. ఆ టెస్టులకు గాజు సీసాలో ఇక్కడికి ఆ టెస్టులకు పంపిస్తారు. ఆ టెస్టులకు పంపించేటువంటి సమయంలో కూడా ఇక్కడ కొంతమంది సిబ్బంది కూడా ఎవరైతే ఈ మృతదేహానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల నుండి కూడా ఎక్కువ మోతాదులో అంటే వసూల పర్వం చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. తర్వాత ఇక్కడ ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మృతదేహం పోస్టుమార్టం అనంతరం కూడా ప్యాకింగ్ కోసం ఈ తెల్ల వస్త్రం ఏదైతే ఉంటుందో అది ఉచితంగా కల్పించేది. కానీ ఇప్పుడు మాత్రం అది మధ్యలోనే ఆపేశారు. తర్వాత కొంతమేరకు ఇటు బేగం బజార్లో ఉన్నటువంటి కొంతమంది ఎన్జిఓస్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ పూర్తిగా ఉచితంగా ఇక్కడికి వైట్ క్లాత్ అనేది బాడీని ప్యాక్ చేయడానికి వైట్ క్లాత్ని సరఫరా చేసేది. కానీ ఇప్పుడు మొత్తం లోపల ఏదైతే ప్యాక్ చేసినటువంటి సిబ్బంది ఎవరంటారో వాళ్ళు వసూలు చేస్తున్నట్టు కూడా ఆ వార్తలు వస్తున్నాయి. రోజు ఈ ఏదైతే ఉస్మానియా ఆసుపత్రికి వందల కొద్దీ మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం వస్తాయి. సో అక్కడ మృతదేహం లోపలికి వెళ్ళేటప్పుడు కానీ బయటికి వచ్చేటప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొంత చేతివాటం చేస్తున్నటువంటి వార్తలు వస్తున్నాయి. సో మీ దృష్టికి ఏమైనా వచ్చింది అలాంటివి? అది మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. బికాజ్ నార్మలీ అందరికీ మేము ఇస్తున్నాము. ఇది వైట్ క్లాత్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్, గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది ప్రొవైడ్ చేస్తున్నాం, మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. దాంట్లో ఏ రకమైన డిలే లేదు. కానీ ఇట్లా వార్త వచ్చిందంటే మేము దానికి డెఫినెట్లీ ఇన్వెస్టిగేట్ చేసి చూస్తాము ఎక్కడ అట్లా జరిగిందే. అండ్ ఈవెన్ సెండింగ్ శాంపిల్స్ టు ల్యాబ్ కూడా అన్నీ ఇక్కడ మా దగ్గర నుంచి పంపిస్తారు. కానీ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ సచ్ ఇన్ఫర్మేషన్ దెన్ వీ విల్ సర్టన్లీ దానికి ఇన్వెస్టిగేట్ చేసి చూస్తాము ఎక్కడ ఇట్లా ప్రాబ్లం జరిగింది, ఎందుకు జరిగింది అది చూస్తాం మేము. అప్రాక్సిమేట్లీ డైలీ ఎన్ని డెడ్ బాడీస్ వస్తుంటాయి పోస్ట్మార్టం కోసం? డైలీ పోస్ట్మార్టం ఒక 15 to 20 పోస్ట్మార్టం జరుగుతూ ఉంటాయి ఎవ్రీడే. అండ్ దీంట్లో ఏముందంటే పోస్ట్మార్టం నార్మల్లీ 9 to 5 సమయంలో జరుగుతుంది. కానీ ఏదైనా యాక్సిడెంట్ కేసెస్ ఉన్నా, ఏదైనా పోలీస్ రిక్వెస్ట్ వచ్చినా ఈవినింగ్ టైంలో కూడా నైట్ టైంలో కూడా డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. వాళ్ళు వచ్చి చేస్తారు, ఇక్కడనే ఉంటారు, ఇక్కడే అవైలబుల్ ఉంటారు, చేస్తారు వెన్ ఎవర్ దెర్ ఈజ్ నీడ్ ఫర్ దాట్. అండ్ జనరలీ ఇప్పుడు ఏముందంటే ఈ పోలీస్ పంచనామా అయ్యి వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు కూడా ఉండాలి అప్పుడు ఆ సమయంలో పోస్ట్మార్టం జరిగినప్పుడు. సో దానికి కొన్నిసార్లు డిలే ఉండొచ్చు. అంటే పంచనామా అవ్వడము, ఇంకా పోలీస్ వాళ్ళు రావడంలో దాంట్లో కొన్నిసార్లు డిలే ఉండొచ్చు. కానీ ఇవి ఉన్నప్పుడు మనం ఎప్పుడు పోస్ట్మార్టం ప్రాంప్ట్లీ అయిపోతుంది. మన దగ్గర నుంచి డిలే ఏమి ఉండదు, మన స్టాఫ్ దగ్గర నుంచి ఏం డిలే ఉండదు జనరల్లీ. అండ్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా నైట్ టైంలో కూడా పోస్ట్మార్టం చేయొచ్చని గైడ్లైన్స్ ఇచ్చింది. కానీ మన ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో మాత్రం డే టైంలోనే చేస్తున్నారంటూ కూడా ఉన్నాయి. అవసరం ఉన్నప్పుడు చేస్తారు, డెఫినెట్లీ చేస్తూనే ఉన్నారు, ఎప్పుడు డినై చేయరు. ఎందుకంటే అది ఏదంటే మన యాక్సిడెంట్ కేసెస్ ఉంటే నైట్ టైంలో అది సుప్రీంకోర్టు ద్వారా కూడా వచ్చిన దాంట్లో ఏముందంటే ఈ యాక్సిడెంట్ కేసెస్లో దీంట్లో నైట్ టైం కూడా చేయాలని అది దేంట్లో ఆ ప్రాసెస్ కూడా ఫాలో చేసేది ఉంటుంది. మేము కొన్నిసార్లు పంచనామా రావడము, ఇంకా ఎక్కడ రిమోట్ పోలీస్ స్టేషన్లో ఎక్కడన్నా ఇంకా దూరం పోలీస్ స్టేషన్లో జరిగిన ఇన్సిడెంట్ ఇక్కడ రావచ్చు. సో అప్పుడు ఆ సమయంలో ఇట్ మే టేక్ టైమ్ ఫర్ ద పోలీస్ పర్సనల్ టు కమ్ ఫ్రమ్ దేర్ అలాంగ్ విత్ ద డీటెయిల్స్, పంచనామా డీటెయిల్స్ అండ్ ఆల్ దట్. సో అట్లాంటి డిలేస్ ఉండొచ్చు. కానీ ఫ్రమ్ అవర్ సైడ్, ఫ్రమ్ అవర్ అండ్ అవర్ డాక్టర్స్ ఆర్ అవైలబుల్ ఆల్ ద టైమ్ ఫైండ్ అవుట్ చేయని. సో అలాంటి మృతదేహాలను ఎన్ని రోజులకు మీరు వాటిని ఎట్లా చేస్తారన్నమాట?
అంటే దాని పాలసీ ప్రకారము అన్ని పాలసీ ఇన్ ప్లేస్ ఉంది. దాని ప్రకారం మేము చూసుకొని అన్నీ మనం అంటే అన్నీ డిస్కస్ ఇప్పుడు చెప్పడం కష్టం ఉంటుంది, కానీ మన స్టాండర్డ్ పాలసీస్ ఏమున్నాయి అవి ఫాలో చేసి దాని ప్రకారము డిస్పోజ్ చేస్తాము మేము. అవి నీకు ఎందుకంటే ఇవన్నీ లీగల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, అవి చూసుకొని దాని ప్రకారం అన్నీ సాటిస్ఫై చేసుకొని దాని ప్రకారం డిస్పోజ్ చేస్తాము. నిత్యం వచ్చేటువంటి ఈ డెడ్ బాడీలకు సంబంధించి కూడా ఇలాంటి ఏదైనా అవినీతి జరుగుతాయి అంటే ప్యాకింగ్ విషయంలో వైట్ క్లాత్కి సంబంధించినటువంటి ప్యాకింగ్ విషయంలో మాత్రం ఏదైనా అవినీతి జరిగితే దాన్ని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే రాత్రి టైంలో కూడా డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేస్తామంటూ కూడా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.